విలాప వాక్యములు 3వ అధ్యాయం 25వ వచనం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యము. దేవుడు మన ఎడల దయ కలిగి ఉండాలి అనంటే ఆయనను ఆశ్రయించాలి. ఆయనను ఆశ్రయించిన వారి ఎడల ఆయన దయాళుడుగా ఉన్నాడు. ఆయనను వెదకిన ఎడల మనము ఆయన దయకు పాత్రులమవుతాము. ఆయన దయ లేనిదే మనము బ్రతకలేము. ఈ రోజున మనల్ని సజీవులుగా ఉంచేది ఆయన దయనే. కాబట్టి ఆయన దయను బట్టి మనం దేవునికి వందనాలు చెల్లిద్దాం. పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు అయ్యా. మిమ్మల్ని ఆశ్రయించిన వారి ఎడల, మిమ్మల్ని వెతికిన వారి ఎడల మీరు దయ చూపించే దేవుడుగా, దయాళుడుగా మీరు ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మీ దయ లేకపోతే మేము బ్రతకలేమయ్యా. ఈ రోజున మా పట్ల మీరు చూపిస్తున్న దయ కొరకై, కనికరము కొరకై, కృప కొరకై వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దీవించండి. వారి పట్లను, వారి కుటుంబాల పట్లను మీరు దయ కలిగి ఉండమని ప్రార్థన చేయుచున్నాం. మీ హస్తం తోడుగా ఉంచండి. మీ కృపాక్షములు వారికి అనుగ్రహించండి. వారి ప్రతి అవసరతను తీర్చండి. మీరే మహిమ పొందండి. యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.